అందరికీ ముందుగా నా నమస్సుమాంజలి. మనం ఎప్పుడైనా ఈ ప్రపంచం ఎలా అంతమవుతుందో ఆలోచించామా? అది ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు. కాశీలోని ఒక దైవిక సంకేతం వల్ల మనం అంతం మొదలవుతుందని పురాణాలు చెబుతున్నాయి. కాశీ విశ్వనాథుని ఆలయంలో ఆ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలిస్తే మీరే నమ్మలేరు. కాశీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం. ఇక్కడ ఉండే ధర్మస్తంభం గురించి మీకు తెలుసా? ఒకప్పుడు 4 కాళ్ళ మీద ఉన్న ఈ ధర్మదేవత యుగాలు గడిచే కొద్దీ ఒక్కొక్క కాలు కోల్పోయిందంట. ఇప్పుడు మనమున్న ఈ కలియుగంలో ఆ స్తంభం కేవలం ఒక్క కాలు మీదే నిలబడి ఉంది. ఏ రోజైతే ఈ స్తంభం పూర్తిగా నేలలో కలిసిపోతుందో ఆ రోజే ప్రపంచ వినాశనం మొదలవుతుంది. దీంట్లో షాకింగ్ విషయం ఏంటంటే సైన్స్కు కూడా అందని కొన్ని దైవిక ప్రకంపనలు అంటే వైబ్రేషన్స్ కాశీలో ఉన్నాయట. శివలింగం దగ్గర ఉండే కొన్ని రహస్య ద్వారాలను ఇప్పటికీ ఎవరూ తెరవలేదు. అంతేకాదు, కాశీలో మరణించే వారికి శివనామమే తోడుంటుందని, అక్కడ మరణిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. కానీ ఈ నగరం మొత్తం ఎప్పుడు ప్రళయంలో మునిగిపోతుందో తెలుసా? పురాణాలు చెప్పేదాని ప్రకారం గంగానది కాశీలో తన దిశను మార్చుకున్న రోజు, లేదా ఆ ధర్మస్తంభం పూర్తిగా అంతమైన రోజు ఈ ప్రపంచంలో మరో యుగం స్టార్ట్ అవ్వదు. సృష్టి మొత్తం లయమైపోతుంది. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళినప్పుడు అక్కడ ఇలాంటి శక్తిని అనుభవించారా? ఈ విషయం మీద మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ డివైన్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.